థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే నిన్న నెగటివ్ కామెంట్ గురించి నేను అంత ఇదిగా మాట్లాడటానికి కారణం, మన గురించి ఏదైనా మాట్లాడితే సింహం వెళ్తుంటే బోళ్ళు మురుగుతుంటాయి, ఏనుగు వెళ్తుంటే మురుగుతుంటాయి అని పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. హిందువుల గురించి, ఒక హిందువులు అయి ఉండి బొట్ల గురించి, ఒక దేవుడి గురించో లేకపోతే నేను చెప్పిన దాని గురించో అది తెలుసుకోకుండా, అది న్యూస్లో సరిగ్గా చూసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక లేడీ అయి ఉండి బుద్ధుందా బుద్ధి లేదా అంటకి ఎవడు పడతాడు, ఎందుకు పడతాడు, ఎవరి మాటలైనా చెప్పండి, పడం కదా. అందుకని అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అయినందుకు పాపం చాలామంది చాలా నా వెనకాల నిలబడినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మరీగా చెప్తున్నాను. ఒకళ్ళిద్దరు చెప్పారు, మేడం మీరు అన్ని శాపనార్థాలు పెట్టకండి మేడం, ఆడు తరపున ఆ సోదరి తరపున నన్ను క్షమించండి మేడం అని ఒక బ్రదర్ పెట్టారు. సార్, ఎవరిని క్షమించాలో క్షమించకూడదో అంతా భగవంతుడి చేతుల్లో ఉంటుంది. మనం ఏ మాటన్నా వదిలాము అంటే అది ఆయన బ్యాంకులో కౌంట్ అవుతుంది. అందుకని మనం ఎంత ఇదిగా ఉన్నా అనేటప్పుడు మాట చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఎదుటివాడిని కించపరిచి మన వల్ల వాళ్ళు బాధపడకూడదనే విషయంగా మార్నింగ్ నుంచి లేవాలని నా ప్రయత్నం అండి. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఎదుటివాడికి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పాలి, నిద్రపోయేటప్పుడు మళ్ళీ అదే నవ్వుతూ గుడ్ నైట్ చెప్పాలి తప్ప ఒక మనిషి మన వల్ల బాధపడకూడదు. బాధపడే సందర్భం వస్తే మాత్రం ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అనే పరిస్థితే రావాలి. అది నా ఇది. ఇంకోళ్ళు చెప్పారు, మీరు మీకు వచ్చే యూట్యూబ్ డబ్బులు లక్ష్మీదేవిని కాదనుకుంటున్నారు, అలా ఇలా అని కాదు. నేను అన్నది ఏంటంటే, నేను ఇంతసేపు మాట్లాడి నాకు వచ్చే యూట్యూబ్ డబ్బులు మా ఇంట్లో ఒకరోజు పనమ్మాయి శాలరీ, నాకు నెలంతా కలిపితే వచ్చే డబ్బులు నా ఇంట్లో ఒక పనమ్మాయి శాలరీ ఒకరోజు అది. అందుకని మీరు ఏదో నేను ఉచితంగా మీరు నాకు ఇచ్చేస్తున్నట్టు మాట్లాడొద్దు ఏది అని చెప్పాను. దానికి అర్థం అది. ఇంకోళ్ళు పెట్టారు, మీరు అంత ఇదిగా ఉండొద్దు మేడం, వదిలేయండి, ఏవో చేస్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళని. ఓకేనా? అందరికీ మరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కామెంట్ నాకు ఎప్పుడు రాలా. నెగిటివ్ పాజిటివ్ రెండు యూట్యూబ్లో ఉంటాయని నాకు తెలుసు. కానీ తప్పు చేయని దానికి ఒక మనిషిని విమర్శించినా, తప్పు చేయని దాని గురించి ఒక మనిషి మాట పడాలన్నా అస్సలు పడాల్సిన అవసరం లేదు. అది మనసులో ఉంచుకుంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. అది వదిలేస్తే అవతల వాడికి రావాలి. అంతే నా పద్ధతి. మీరేమంటారు?